నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం మండల కేంద్ర పంచాయతీ పరిధిలో గల ఓబులమ్మ చెరువును కబ్జాకు గురవుతోందని ఆల్ ఇండియా యూత్ రాష్ట కార్యదర్శి రవీంద్రనాథ్ అన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా యూత్ లీడర్ రాష్ట కార్యదర్శి రవీంద్రనాథ్ మాట్లాడుతూ పాణ్యం మండలంలో సుగాలిమెట్ట వద్ద నుంచి పిన్నాపురం గ్రామానికి వెళ్లే దారి ప్రక్కనే ఉన్న సర్వే నంబర్ 1638లో 8 ఎకరాల 9 సెంట్ల ప్రభుత్వ భూమి ఓబులమ్మ చెరువును కబ్జా చేయడం జరిగిందని అన్నారు. అనంతరం పాణ్యం మండలం తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డికి మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తారీఖున రెవెన్యూ అధికారులు సర్వే చేసి చెరువు హద్దులు ఏర్పాటు చేసి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పారు. ఈ నెల 8వ తారీఖున రెవెన్యూ అధికారులు సర్వే చేసి చెరువు హద్దులు ఏర్పాటు చేసి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడం జరిగిందన్నారు. గత 4 సంవత్సరాల నుంచి మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని, తక్షణమే మైనర్ ఇరిగేషన్ అధికారులు ఈ చెరువును కబ్జా చేసిన రైతుపై చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినందువల్ల మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుపై చర్యలు తీసుకుని ఎలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, శేఖర్ కుమార్, రామ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఓబులమ్మ చెరువు మండల కేంద్రంలో సుగాలిమెట్ట వద్ద నుండి పిన్నాపురం పోయే రోడ్డు పక్కనే ఉన్నటువంటి సర్వే నెంబరు 1638లో పాణ్య గ్రామానికి చెందినటువంటి ఒక పెద్ద రైతు 1638 సర్వే నెంబర్లో ఓబులమ్మ చెరువు అనే కబ్జా చేసి దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల వరకు పంటను సాగు చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నాడు. కాబట్టి తక్షణమే రెవెన్యూ అధికారులు, అటవీశాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఈ యొక్క ఓబులమ్మ చెరువును గుర్తించి ప్రభుత్వ రికార్డుల ప్రణాళిక ప్రకారం ఓబులమ్మ చెరువుకు బౌండరీలు వేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ పాణ్యం మండల కేంద్రంలో చెరువులు, వాగులు, వంకలు కబ్జా చేసుకుంటూ పోతే ప్రకృతి వినాశం తప్పదు. అదేవిధంగా ఈ ఓబులమ్మ చెరువు లేకపోవడం వల్ల అడవి నుంచి వచ్చేటువంటి మూగ జీవాలకు త్రాగునీరు లేక మూగ జీవాలు ఈరోజు త్రాగునీరు లేక వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అదేవిధంగా చెరువులు కోల్పోతే మనకు వర్షాలు కూడా సరిగా పడవని చెప్పేసి ఇటువంటిని మనం గుర్తించి రాబోయే తరాలకు కూడా మనం చెరువులు అనేటివి ఎన్నో ఏళ్ళ చరిత్రగా కలిగినటువంటి ఓబులమ్మ చెరువును గుర్తించి రెవెన్యూ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వచ్చి ప్రణాళిక రికార్డు ప్రకారం బౌండరీలు ఏర్పాటు చేసి తగు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాణ్యం మండల కేంద్రం